అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మీకు సంక్షేమం ఇవ్వాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నా. 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు. పరిశ్రమలు పారిపోయినాయి. అన్ని కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే గాని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేదంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 50,000 70,000 రూపాయలు అదనంగా పెరిగేది. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తిని పడుకోమంటే నేను ఇవ్వని రోజున కడుపంతా పస్తుండే పరిస్థితి వస్తుంది.